బిడ్డల ఆనందానికి అవధులు ఉండవు. వర్షాకాలం ముగుస్తూ శీతాకాలం వచ్చేటప్పుడు ఈ పండగ వస్తుంది. ఈ బతుకమ్మ పండుగ కోసం మనం ఒక తాంబాలం కానీ పేరవడానికి తాంబాలం కానీ లేదా మీ దగ్గర ఉన్న ఏదైనా ఒక ప్లేట్ కానీ తీసుకొని ఈ విధంగా దారాలను వేసి పసుపు కుంకుమ వేయండి. వేసి ఈ విధంగా మీ దగ్గర ఉన్న ఆకులు, గుమ్మడి ఆకులు కానీ తామర ఆకులు కానీ ఇంకా ఏవైనా పెద్దగా ఉండే ఆకులు ఈ విధంగా వేసి పేరవడం స్టార్ట్ చేయాలి. బతుకమ్మని పేర్చే ముందు తంగేడు పువ్వుతోనే మొదటగా పేరుస్తారు. తంగేడు పువ్వు అంటే బతుకమ్మకి చాలా ఇష్టం. బతుకమ్మలో తంగేడు పువ్వుకి చాలా ప్రత్యేకత ఉంటుంది. దీనికోసం ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం 7 అన్నదమ్ములకు ఒక్కగానొక చెల్లెలు ఉండేది. చెల్లెలు అంటే ఆ అన్నదమ్ములకు చాలా ఇష్టం. అన్నదమ్ములకి పెళ్ళిళ్ళు అయిన తర్వాత కూడా చెల్లెల్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. అయితే చెల్లెల్ని అంత ప్రేమగా చూసుకోవడం ఆ అన్నదమ్ముల భార్యలకు ఇష్టం ఉండేది కాదు. ఒకరోజు ఈ 7 అన్నదమ్ములు వేటకు వెళ్తారు. వెళ్ళిన సమయంలో ఆ పెద్ద వదిన ఎలాగైనా ఈమెను అడ్డు తొలగించుకోవాలని పాలలో విషము కలిపి ఆమెని చంపేస్తారు. తర్వాత ఆమె యొక్క శవాన్ని తీసుకువెళ్ళి ఒక దగ్గర పూడ్చి పెడతారు. అక్కడ తంగేడు చెట్టు మొలుస్తుందన్నమాట. ఆ చెట్టు విరబూస్తుంది. తర్వాత వేటకు వెళ్ళిన అన్నదమ్ములు వచ్చి చెల్లెల కోసం చాలా రోజులు వెతుకుతారు. కొండలు గుట్టలు అన్నీ తిరుగుతారు. ఎక్కడ చెల్లెలి జాడ కనబడదు. ఒకరోజు అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చుంటారు. అది తంగేడు చెట్టు. ఆ చెట్టు కింద కూర్చోగానే అక్కడ వాళ్ళ చెల్లె యొక్క ఆత్మ వచ్చి వారితో ఆమెకు జరిగిన అన్యాయం గురించి చెబుతుంది. అప్పుడు అన్నదమ్ములు నీకు ఎటువంటి న్యాయం కావాలి అని అడుగుతారు. అప్పుడు చెల్లెలు నన్ను ఈ పువ్వులతో నన్ను పేర్చి ప్రతి ఏడు పండుగ చేసుకోండి, ఆ పండుగలోనే నన్ను గుర్తు చేసుకోండి అని చెబుతుంది. అప్పటి నుండి ఈ బతుకమ్మని అందరూ పేరవడం, ఆ బతుకమ్మని గుర్తు తెచ్చుకోవడం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ఈ కథ ప్రాచుర్యంలో ఉంది. ఈ విధంగా పేర్చిన తర్వాత ఇప్పుడు మనం అన్ని రకాల పువ్వులతోని బంతి పువ్వులు, గునుగు పువ్వులు, తంగేడు పువ్వులు, సీతజడ పువ్వులు ఇలా రకరకాల పువ్వులతోని అందంగా బతుకమ్మని ఈ విధంగా పేర్చుకోవాలి. ఒక్కొక్క వరుస పెట్టి మధ్యలో ఏదైనా ఒక ఆకుని నింపుకుంటూ పేర్చుకోవాలి. ఈ విధంగా పేర్చుకొని మంచిగా అందంగా పేర్చాలి. ఇట్లా అన్ని రకాల పువ్వులతోని పేర్చడం ఈ బతుకమ్మ యొక్క స్పెషాలిటీ. ఈ విధంగా పేర్చిన తర్వాత మనం ముందుగా వేసిన దారాలతోని ఈ విధంగా కట్టి పైన మంచిగా గుమ్మడి పువ్వు పైన గౌరమ్మని పెట్టి అలంకరిస్తారు.